నేడు గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ కానున్నారు వైఎస్ జగన్. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలను సేకరించారు. 1 కోటి సంతకాల పత్రాలను గవర్నర్కు అందించనున్నారు జగన్. 1 కోటి సంతకాల వాహనాలను జెండా ఊపి లోక్ భవన్ కు పంపనున్నారు జగన్. పీపీపీ మోడల్ ను అడ్డుకోవాలి అంటూ గవర్నర్ కోరనున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమ బాట పట్టింది. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టింది వైసీపీ. ప్రజల నుంచి 1 కోటికి పైగా సంతకాలను సేకరించింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు నేడు గవర్నర్తో అయితే వైఎస్ జగన్ సాయంత్రం 4 గంటలకి భేటీ కానున్నారు. ఈరోజు అజెండా ఎలా ఉండబోతుందంటారు? అమూల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేటి సాయంత్రం 4 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశంగానున్నారు. ఏదైతే గతంలోనే ముందుగానే కోరిన అపాయింట్మెంట్ కోరారో అపాయింట్మెంట్ ప్రకారం ఈ రోజు సాయంత్రం వైసీపీ అధినేత జగన్ తో పాటు జగన్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు బొత్స సత్యనారాయణతో పాటు మిగిలిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు గవర్నర్ తో భేటీ కానున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడల్ తీసుకొచ్చింది, ఈ మోడల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవాలి మీరు అంటూ గవర్నర్ కోరనున్నారు. ఏదైతే గవర్నర్ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రతిపక్షానికి అధికార పార్టీ ఎక్కడా విలువ లేదు. అవి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాదాపు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తయ్యాయి. మరో 12 మెడికల్ కాలేజీలకు కన్స్ట్రక్షన్ అనుమతులు ఉన్నాయి. దాదాపు బిల్డింగ్లు పూర్తయ్యే సమయంలో ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. పీపీపీ మోడల్ తీసుకొచ్చింది. ఈ మోడల్ వల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తాయి. ప్రైవేట్ వ్యక్తులు నిర్వహణ వారి చేతిలోకి వెళ్తుంది. దీన్ని మీరు అడ్డుకోవాలి, అటు కేంద్ర ప్రభుత్వం కూడా అడ్డుకోవాలంటూ జగన్ అటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు, ఇటు రాజ్భవన్ లో ఉన్న గవర్నర్ కూడా కోరుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మెడికల్ కాలేజీల అంశం పైన వైసీపీ నిరంతరం పోరాటం చేసింది. గత ప్రభుత్వంలో ఏదైతే జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలైంది, వాటిలో కొన్ని పూర్తయ్యాయి. దాదాపు 4 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ కింద ప్రైవేట్ వ్యక్తులకి ఇప్పటికే టీడీపీ కూడా ప్రభుత్వం అప్పగించింది. దాన్ని జగన్ నేరుగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే 2029లో వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలు స్వాధీనం చేసుకుంటామంటూ నేరుగా ఆయన కాంట్రాక్టర్లను హెచ్చరించడం జరిగింది. ఇదే మెడికల్ కాలేజీల అంశంపై జగన్ అనకాపల్లి టూర్ వెళ్లారు. అనకాపల్లిలో నర్సీపట్నం వెళ్ళారు. నర్సీపట్నం వెళ్ళినప్పుడు ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మెడికల్ కాలేజీ నిర్మాణమే జరగలేదు, మెడికల్ కాలేజీకి జీవో లేదని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను సవాల్గా స్వీకరించిన జగన్ అనకాపల్లి వెళ్లి మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని చూపించి అక్కడి నుంచే జీవోను కూడా చూపించిన పరిస్థితి. రాష్ట్రంలో ఇప్పటికీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మెడికల్ కాలేజీలు అనే అంశం అంది వచ్చింది. ఈ అవకాశాన్ని జగన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుంచి సంతకాల సేకరణ పెట్టారు. ఏదైతే రచ్చబండ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందంటూ జనాల్లో ఒక అభిప్రాయాన్ని కల్పించడంలో అయితే వైఎస్ఆర్సీపీ సక్సెస్ వచ్చింది. వీటిని అన్నిటినీ ఏదైతే ఆయా గ్రామాలకు వెళ్ళి వైఎస్ఆర్సీపీ నేతలు స్వీకరించిన సంతకాలు దాదాపు 1 కోటి చిల్లర సంతకాలు సేకరించారు. ఆ సంతకాలను ప్రతుల రూపంలో ఏదైతే గవర్నర్ కు అందించనున్నారు. దానికి సంబంధించిన ఆయా జిల్లాలకు సంబంధించిన 1 కోటి సంతకాల సేకరణ జరిగిన పత్రాలన్నీ ఏదైతే తాడేపల్లి జరిగినాయో తాడేపల్లి నుంచి ఇప్పుడు ఇందాక జగన్ ఏదైతే వాహనాలు జెండా ఊపి గవర్నర్ కార్యాలయానికి ఏదైతే ఆ పత్రాలు పంపించడం జరిగింది. వీటిపైన సాయంత్రం 4 గంటలకు జగన్మోహన్ రెడ్డి నేరుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరించినారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవాలి, అది ఈ గవర్నర్ వల్లే సాధ్యమవుతుంది, మీరు కేంద్ర ప్రభుత్వానికి సజెషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో పేద ప్రజలకు మెడికల్ విద్య దూరం కాకుండా ఉండాలి, అందుకు ప్రభుత్వాలు సహకరించాలి, మీరు మీ వంతు గవర్నర్ కూడా ప్రముఖ పాత్ర పోషించాలంటూ ఏదైతే గవర్నర్ నేరుగా జగన్ కోరుతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరుగుతుందని ఇప్పటికే సమాచారం వినిపిస్తుంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు చూస్తే ఈ 1 కోటి సంతకాల ఉద్యమం అయితే చేపట్టిందో వైసీపీ, దీని నుంచి ప్రజల స్పందన ఎలా ఉందంటారు కిరణ్? అమూల్య, ఏదైతే వైఎస్ఆర్సీపీకి అంది వచ్చిన అవకాశం ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో వైసీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. జగన్మోహన్ రెడ్డి నేరుగా మెడికల్ కాలేజీలు తీసుకున్న పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీ తీసుకుంటున్న కాంట్రాక్టర్లను కూడా ఆయన నేరుగా హెచ్చరించారు. మా ప్రభుత్వం వస్తే తిరిగి స్వాధీనం చేసుకుంటాము అంటూ కాంట్రాక్టర్లను హెచ్చరించిన పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఏదైతే
మెడికల్ కాలేజీలను ఆయా ఆయా ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్న ప్రాంతాల్లో 17 మెడికల్ కాలేజీలు ఉన్న ప్రాంతాల్లో కాకుండా జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వైఎస్ఆర్సీపీ నిరసన దీక్షలు చేసింది, కోటి సంతకాల సేకరణ చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా మెడికల్ కాలేజీల వల్ల జరిగే లబ్ధి, ఆయా ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఉంటే వైద్య సౌకర్యాలతో పాటు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయంటూ ఏదైతే వైసీపీ నేతలు గ్రామాలకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. 175 నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ చేపట్టారు. విద్యార్థి ఏదైతే వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్, వైఎస్ఆర్సీపీ ఈ అనుబంధ సంఘాలు, మహిళా సంఘాలు, మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉన్న 29 అనుబంధ విభాగాలు కూడా మెడికల్ కాలేజీల అంశం పైన పోరాటం చేశారు, ధర్నాలు నిర్వహించారు. పలువురు నేతలు కూడా అరెస్టులు కూడా జరిగాయి. ఈ మెడికల్ కాలేజీలు అంశాన్ని, అటు రైతుల అంశాన్ని, ఈ రెండు అంశాలని జగన్మోహన్ రెడ్డి అందిపుచ్చుకున్నారు. అటు ఏదైతే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ కాదు, నేరుగా 5,000 కోట్లు పెడితే 5,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆ మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. 5,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి వెనకాడుతుంది. రాజధాని ఏదైతే అమరావతి విషయంలో దాదాపు 30,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి రాజధానిని అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్న చంద్రబాబు నాయుడు కేవలం మెడికల్ కాలేజీకి 5,000 కోట్లు కేటాయించలేరా అంటే జగన్ ఇప్పటికీ నిరసన వ్యక్తం చేశారు. ఆయన మరో విడత కూడా మెడికల్ కాలేజీల అంశంపైన నిరసన దీక్ష కొనసాగిస్తారు, నిరసన చేస్తారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమూల్య, మరో పక్క ఏదైతే ఈ అంశం మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల జరిగే నష్టాలను కూడా ఆయన నేరుగా గవర్నర్ వివరించున్నారు. గవర్నర్ భేటీలో వైఎస్ఆర్సీపీ నేతలు దాదాపు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా పాల్గొని ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పత్రాలు మొత్తం ఏదైతే ప్రజల నుంచి సేకరించిన సంతకాల పేపర్లను కూడా తాడేపల్లికి తరలించారు. తాడేపల్లి నుంచి ఇందాక కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కార్యాలయాన్ని కూడా అవి తరలి వెళ్ళాయి. సాయంత్రం 4 గంటలకు జగన్ సుఖంగా ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నేరుగా గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే నేడు గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ కానున్నారు వైఎస్ జగన్. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలను సేకరించారు. 1 కోటి సంతకాల పత్రాలను గవర్నర్కు అందించనున్నారు. 1 కోటి సంతకాల వాహనాలను జెండా ఊపి లోక్ భవన్కు పంపనున్నారు జగన్. పీపీపీ మోడల్ను అడ్డుకోవాలని గవర్నర్ను కోరనున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమ బాట పట్టింది. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రజల నుంచి 1 కోటికి పైగా సంతకాలను సేకరించింది వైసీపీ. ఇటు చూసుకుంటే ఈ ప్రైవేటీకరణను ఆపడం కేవలం గవర్నర్ వల్లే అవుతుంది అంటూ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. చూడాల్సింది ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈ ప్రైవేటీకరణ విషయంపై.